ఇప్పుడు ఈ సైకో ఉసుక అమ్ముతున్నాడు, బ్యాందీ అమ్ముతున్నాడు, సచివాలయం తాకట్టు పెట్టాడు, పంచాయతీలు తాకట్టు పెట్టాడు. చంద్రబాబు నుంచి మేము అల్లాడిపోతున్నాం. ఎప్పుడు వస్తారా, ఎప్పుడు ఓటేద్దామా, ఎప్పుడు వస్తావా, ఎప్పుడు ఓటేద్దామా. శ్రవణ్ కుమార్ అయితేనే మంచి జరిగింది. ఎందుకు తెనాలి శ్రవణ్ కుమార్ గారు కావాలనుకుంటున్నారు? రాజధానిలో ఇంత మూల కూడా ఏ తప్పు లేదు కాబట్టి అతను అయితేనే అభివృద్ధి రాష్ట్రానికి మళ్ళీ ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? జగన్ వస్తే మంచిదండి. ఎందుకు మళ్ళీ జగన్ గారు రావాలని కోరుకుంటున్నారు? మాకు అమ్మఒడి వచ్చింది, సెంటున్నర భూమి ఇచ్చాడు, అన్ని బాగానే చేస్తున్నాడు. మాకు అన్ని జగన్మోహన్ రెడ్డి వస్తేనే బాగుంటుంది. ఎందుకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు మాకు ఏమీ ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎక్కడ చేశాడు? ఏం పరిపాలన చేశాడు? ఏమి చేయలేదు. ఇంట్లో కూడా తప్ప రోడ్లు లేవు, పోలవరం లేదు, రాజధాని లేదు. రాజధానిలో చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలు ఏమీ కట్టలేదు అని చెప్పాడు. కానీ ఈయన వచ్చినాక ఏం చేశాడు? రాజధానిలో ఒక్కటికైనా పెట్టాడా? ఉండయంగా తాకట్టు పెట్టుకోవడం తప్ప ఏం చేశాడు? మీ పేరు? నా పేరు కావూరు సురేష్ అండి. ఏం చేస్తూ ఉంటారన్నా? నేను ట్రాక్టర్ డ్రైవర్ అన్న. ఇంక 2 నెలల్లో రాష్ట్రానికి ఎలక్షన్స్ రాబోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? రాష్ట్రానికి మళ్ళీ ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? జగన్ వస్తే మంచిదండి. ఎందుకు మళ్ళీ జగన్ గారు రావాలని కోరుకుంటున్నారు? మాకు అమ్మఒడి వచ్చింది, సెంటున్నర భూమి ఇచ్చాడు, అన్ని బాగానే చేస్తున్నాడు. మాకు అన్ని పెన్షన్ కూడా టైంకి వస్తుంది. అన్ని పథకాలు అంది బాగానే అందుతున్నాయి, అంతా మంచి జరుగుతుంది. మీకు పిల్లలు ఫ్రీ సీట్లు వచ్చినాయి. మాకు ఇద్దరు ఆడపిల్లలు ఫ్రీ సీట్లు వచ్చినాయి. మా స్కాలర్షిప్లు మొత్తం వస్తున్నాయి. అన్న, మరి ఇప్పుడు తాడికొండ నియోజకవర్గంలో చూసుకుంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే శ్రీదేవి గారు ఇక్కడ వైసీపీకి రాజీనామా చేసేసి వెళ్ళిపోయారు. మరి ఇప్పుడే మేఘతోటి సుచరిత గారిని ఎమ్మెల్యేగా నియమించారు, అభ్యర్థిగా నియమించారు. టీడీపీ తరపునేమో టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగానేమో తెనాలి శ్రవణ్ కుమార్ గారిని నియమించారు. వీరిద్దరిలో ఎవరు ఎమ్మెల్యేగా అయితే తాడికొండ నియోజకవర్గాన్ని మీకు కానీ మీ గ్రామాలకు కానీ మంచి జరిగిద్దని మీరు అనుకుంటున్నారు? సుచరిత గారు వస్తే బాగానే ఉంటుంది. ఎందుకు సుచరిత గారికి ఎందుకు ఓటు వేయాలంటే ఏం చెప్తారు? ఇప్పుడు వీళ్ళని చూసి వేయట్లేదు కండి, జగన్ గారి గురించే ఎక్కువగా మెయిన్ మాకు ఇచ్చేది ఆయనే కాబట్టి. ఇదివరకు అంటే ఆఫీస్ చుట్టూ తిరగాలి, ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ ఇటు. ఇప్పుడు తిరిగే పని లేకుండా మా కాడికి వచ్చి పథకాలన్నీ వస్తుంది. అది అంటే వాలంటీర్లు మీకు అంతా మంచి చేస్తున్నారు, మీకు ఇళ్ళ దగ్గరికి వచ్చి పథకాలన్నీ అందేలా చేస్తున్నారని చెప్పి మీ అభిప్రాయం? మా అభిప్రాయం అది. నమస్తే బాబాయ్, మీ పేరు? రాజు. ఏం చేస్తూ ఉంటావు బాబాయ్? వ్యవసాయం. బాబాయ్, ఇంక 2 నెలల్లో రాష్ట్రానికి ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? మళ్ళీ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని కోరుకుంటున్నావు? చంద్రబాబు అయితే బాగుంటుంది అనుకుంటున్నాం. ఎందుకు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్నాం? రాష్ట్రానికి అభివృద్ధి చేస్తాడు కాబట్టి, అభివృద్ధి హైదరాబాద్ అభివృద్ధి చేశాడు కాబట్టి ఇక్కడ అభివృద్ధి అయితే ఇటుగా ప్రత్యేక రాష్ట్రం అయినాక ఏమీ చేయలేదు కాబట్టి డెవలప్ చేస్తాడని ఉంది. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ కానీ ఏం అభివృద్ధి చేయలేదంటారా? లేదు. రోడ్లు ఎక్కడ రోడ్లే లేదు ఈ 5 సంవత్సరాల్లో. ఎక్కడ ఇప్పుడు పోలవరం అభివృద్ధి లేదు, రాజధాని అభివృద్ధి లేదు. అది మరి ఇప్పుడు తాడికొండ నియోజకవర్గం చూసుకుంటే ఎమ్మెల్యేగా ఉండవల్లి శ్రీదేవి గారు ఉన్నారు, వైసీపీ నుంచి వెళ్ళిపోయారు. ఇప్పుడు ప్రస్తుతం వైసీపీ నుంచి ఏమో మేఘతోటి సుచరిత గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నారు. టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగాను తెనాలి శ్రవణ్ కుమార్ గారు. వీరిద్దరిలో ఎవరు ఎమ్మెల్యేగా అయితే మనకి మంచి జరిగిద్దని మీరు అనుకుంటున్నారు? శ్రవణ్ కుమార్ అయితేనే మంచి జరిగిద్ది. ఎందుకు తెనాలి శ్రవణ్ కుమార్ గారు కావాలనుకుంటున్నారు? రాజధానిలో ఇంత మూల కూడా ఏ తప్పు లేదు కాబట్టి అతను అయితేనే అభివృద్ధి జరిగిద్దని మీరు నమ్ముతున్నారు. నమస్తే బాబాయ్, మీ పేరు? నా పేరు కావూరు తిరుపతిరావు అండి. అన్న, ఏం చేస్తూ ఉంటారు బాబాయ్? నేను గేదెలు కాసుకుంటున్నాను. బాబాయ్, ఇంకో 2 నెలల్లో రాష్ట్రానికి ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? మళ్ళీ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి వస్తేనే బాగుంటుంది. ఎందుకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు మాకు ఏమీ ఇవ్వలేదు. ఇప్పుడు 45 సంవత్సరాలకి లేడీస్కి 18,000 ఇస్తున్నారు. మా పిల్లలకి ఆడపిల్లలకి కానీ 15,000 వస్తున్నాయి. 33,000 వస్తున్నాయి మా ఇంట్లో సంవత్సరానికి వచ్చాయి. అది వరకు రూపాయి వచ్చారు కదా. అందుకే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చూడాలని చెప్పి మీరు అనుకుంటున్నారు? ఎవరైతే మంచి చేస్తున్నారో వాళ్ళకే ఓటేస్తాం. కానీ ఇప్పుడు 7 రూపాయలు ఇచ్చి సీసా ఇచ్చి ఓటేమని 500 ఇచ్చి అంతే. ఎలక్షన్స్ రోజు సీసాకి డబ్బులు తీసుకోకుండా ఓటేసే నిజాయితీ మీ దగ్గర ఉందంటారా? తీసుకున్నాం 33,000 సంవత్సరానికి. వీళ్ళు ఇచ్చేది 5 సంవత్సరాలు కలిపి ఒక 10 రూపాయలు ఇస్తారు, లేకపోతే 3 ఇస్తారు. తాగుతాం, వేస్తాం. ఇప్పుడు 33,000 ఎన్ని సీసాలు వస్తాయి? అంత కథ. సరే బాబాయ్, మీ తాడికొండ నియోజకవర్గం చూసుకుంటే ఇక్కడ ఎమ్మెల్యేగా సుచరిత గారు అయితే బాగుంటుంది అనుకుంటారా? తెనాలి శ్రవణ్ కుమార్ గారు అయితే బాగుంటుంది అని చెప్పి మీరు ఎవరు గెలిస్తే బాగుంటుంది, మనకి మంచి జరిగిద్దని మీరు అనుకుంటున్నారు? ఎవరు వచ్చినా తెలుగుదేశం తరఫున శ్రవణ్ కుమార్ వచ్చినా ఎవరు వచ్చినా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ సంపద వాళ్ళు చూసుకుంటారు. నమస్తే బాబాయ్, మీ పేరు? నా పేరు చిన్నయ్య. ఏం చేస్తుంటావు బాబాయ్? వ్యవసాయం.
బాబాయ్ ఇప్పుడు 2 నెలల్లో రాష్ట్రానికి ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? మళ్ళీ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎక్కడ చేశాడు? ఏం పరిపాలన చేశాడు? ఏమి చేయలేదు. ఇంట్లో కూడా కొడతాం తప్ప. రోడ్లు లేవు, పోలవరం లేదు, రాజధాని లేదు. రాజధానిలో చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలు ఏమీ కట్టలేదు అని చెప్పాడు. కానీ ఈయన వచ్చినాక ఏం చేశాడు? రాజధానిలో ఒక్కటికైనా పెట్టాడా? ఉండయంగా తాకట్టు పెట్టుకోవడం తప్ప ఏం చేశాడు? అందువల్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేత కాదు. అది మరి చంద్రబాబు గారు వస్తే మంచి జరిగింది, మంచి అభివృద్ధి జరిగిందని మీరు అనుకుంటున్నారు? చంద్రబాబు గారు వచ్చి ఇదివరకు అభివృద్ధి చేయబట్టే రాజధాని అనేది స్థాపించబడింది. కనీసం ఆ బిల్డింగ్లో ఏదైనా పరిపాలన చేయగలుగుతున్నారు. ఆయన అది కూడా కట్టకపోతే ఎక్కడ చేసేవాడు? అడవిలో చేసేవాడా జగన్ పరిపాలన? పోలవరం అప్పట్లోనే అంత 70% కట్టారు. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత ఏం చేశారు పోలవరంలో? నేను అనిల్ కుమార్ మినిస్టర్ కావండి 21 కల్లా కంప్లీట్ చేస్తున్నాడు, 22 కల్లా కంప్లీట్ చేస్తున్నాడు. ఇప్పుడు కూడా ఏమీ లేదు. ఇంకా 10 సంవత్సరాలు కూడా అవుతాయి వల్ల. అందుకని చంద్రబాబు నాయుడే రావాలని మేము కోరుకుంటున్నాం. వైసీపీ వాళ్ళేమో 170, జగన్మోహన్ రెడ్డి గారు 175 వస్తేనే మాకు అంటున్నారు. వీళ్ళు టీడీపీ, జనసేన, బీజేపీ 3 ఒకటైనాయి. ఈ 3 175కి మాకే వస్తాయని అనుకుంటున్నారు. మీ అంచనా ప్రకారం ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయని మీరు అనుకుంటున్నారు? వాళ్ళు 175 వస్తాయని చెప్పేవాళ్ళు ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే ఇంకో నియోజకవర్గానికి, అక్కడ ఎమ్మెల్యేని ఇక్కడికి అసలు వాళ్ళ క్యాండిడేట్కి వాళ్ళే మేము గెలవని చెప్పి పక్కగా మార్చేసేవాళ్ళు ఎలా చెప్పగలుగుతారు 175 వస్తాయని? ఇప్పుడు అంచనా ప్రకారం ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? మా అంచనా ప్రకారం తెలుగుదేశం పార్టీకి 130 దాకా వస్తాయి, వైసీపీకి 40 దాకా రావచ్చు అనుకుంటున్నాం మేము. నమస్తే బాబాయ్, మీ పేరు? నా పేరు రామలేశ్వరరావు. ఏం చేస్తుంటారు బాబాయ్? వ్యవసాయం చేస్తుంటాం. బాబాయ్ ఇంక 2 నెలల్లో రాష్ట్రానికి ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? మళ్ళీ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? జగన్ గారి పరిపాలన బాగోలేదండి. ఇసుక ఇబ్బంది పెట్టాడు, జనాలు చాలా ఇబ్బందిగా ఉంది. రోడ్లు సరిగ్గా లేవు, అన్నిటికీ రేట్లు పెరిగిపోయినాయి, ఎలాంటి లాభం లేదు. చంద్రబాబు గారు అయితే డెవలప్ చేస్తాడు, ఆయన అయితే నమ్మకం ఉంది. ఎందుకు ఆ నమ్మకం? ఏంటి ఆ నమ్మకం చంద్రబాబు గారి మీద? ఇటుపైన రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు రాజధాని తెచ్చాడు. రాజధాని వాళ్ళుగా కొంతవరకు కట్టాడు, బాగానే కట్టాడు. ఈయన వచ్చినా చెడగొట్టాడు, ఆయన మీద వ్యతిరేకంగా ఉంది. పోలవరం చంద్రబాబు నాయుడు ప్రారంభించాడు, 70-80% అయింది. ఇక మరి ఈయన వచ్చి ఏం చేసింది లేదు. మరి రాష్ట్రానికి అవసరం అయ్యే కదా ముందు. కాబట్టి మామూలుగా చంద్రబాబు అంటేనే అందరికి ఫేవర్గా. బాబా మీ తాడికొండ నియోజకవర్గం చూసుకుంటే ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగానేమో మేఘదర్ సుచరిత గారు ఉన్నారు. టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగానేమో తెనాలి శ్రావణ్ కుమార్ గారు ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఎవరు ఎమ్మెల్యేగా గెలిస్తే మన తాడికొండకు కానీ, మన గ్రామాలకు కానీ, మన కుటుంబాలకు కానీ మంచి జరిగిద్దని మీరు అనుకుంటున్నారు? శ్రావణ్ కుమార్ గెలిస్తేనే బాగుంటుందండి. ఎందుకు తెనాలి శ్రావణ్ కుమార్ గారు గెలవాలి? ఇప్పుడు ఆయన ఆధ్వర్యంలో జరిగింది రాజధాని కూడా ఇక్కడ బాగా చేశాడు. ఆయన చేసిన పనులు మా ఊర్లో సిమెంట్ రోడ్లు కానీ, మామూలుగా రోడ్లు కానీ బ్రహ్మాండంగా చేశారు, ఎలాంటి ఇబ్బంది లేదు. ఈయన వచ్చినాక ఇంతకుముందు మరి అన్ని రేట్లు పెరిగింది కదా, కాబట్టి ఈయన అంటే జగన్ అంటే ఇష్టం లేదు. శ్రావణ్ కుమార్ వస్తే మంచి జరిగిద్దని. అవునండి. ఇప్పుడు జనసేన, టీడీపీ, ఉమ్మడి బీజేపీ 3 కలిసి వెళ్తున్నాయి కదన్నా. 175కి ఎన్ని సీట్లు వస్తాయని మీరు అనుకుంటారు? దాదాపు 160 దాకా వస్తాయి అనుకుంటున్నాను. 160 దాకా వస్తాయి. నమస్తే బాబాయ్, మీ పేరు? శంకర్రావు. ఏం చేస్తూ ఉంటావు బాబాయ్? వ్యవసాయం చేసుకుంటాం. బాబాయ్ ఇంక 2 నెలల్లో రాష్ట్రానికి ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది నువ్వు అనుకుంటున్నావు? చంద్రబాబు అయితే బాగుంటుంది. ఎందుకు చంద్రబాబు గారే ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటున్నావు? బాగా చేస్తాడు, రైతులకి బాగా అనుకూలంగా ఉంటుందని చంద్రబాబు అయితే బాగుంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్మెంట్ చేయలేదంటారా? డెవలప్మెంట్ చేయలే. చంద్రబాబు గారు చేసినంతగా మన జగన్మోహన్ రెడ్డి గారు చేయలే అంతగా. ఇప్పుడు తాడికొండ నియోజకవర్గం చూసుకుంటే ఇప్పుడు వైసీపీ నుంచేమో మేఘతోటి సుచరిత గారు, టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి గారు తెనాలి శ్రావణ్ కుమార్ గారు ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఎవరు ఎమ్మెల్యేగా గెలిస్తే తాడికొండకు కానీ, మన గ్రామానికి కానీ, మన కుటుంబాలకు కానీ మంచి జరిగిద్దని మీరు అనుకుంటున్నారు? శ్రావణ్ కుమార్ అయితేనే మన ప్రభుత్వానికి మనకు అనుకూలంగా బాగా నడుస్తుంది, బాగా అభివృద్ధి పొందింది అనుకుంటున్నాం. ఎందుకు తెనాలి శ్రావణ్ కుమార్ గారు గెలవాలనుకుంటున్నారు? తెలుగుదేశం గెలవాలిగా, తెలుగుదేశం చంద్రబాబు రావాలిగా. చంద్రబాబు రావస్తే శ్రావణ్ కుమార్ రావాలంటే వస్తేనే చంద్రబాబు. తెనాలి శ్రావణ్ కుమార్ గారు గెలిస్తే న్యాయం జరిగిద్ది అనుకుంటున్నారు? నమస్తే బాబాయ్, మీ పేరు? శవరయ్య. ఏం చేస్తుంటావు బాబాయ్? వ్యవసాయం అయ్యా. బాబాయ్ ఇంక 2 నెలల్లో రాష్ట్రానికి ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? మళ్ళీ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని నువ్వు అనుకుంటున్నావు? చంద్రబాబు నాయుడు గారు అయితే బాగుంటుంది. జగన్ అయితే ఎన్నాళ్ళ నుంచి పనులు ఏం చేయలేదు, ఇంట్లో కొనుక్కోవడం వరకే సరిపోయింది, డెవలప్ లేదు. చంద్రబాబు గారు అయితే చేస్తాడని మా నమ్మకం. అది ఎందుకు ఆ నమ్మకం అంటే ఏం చేస్తావు బాబాయ్? ఏముంది, ఆయన బాగా అన్నిట్లో బాగా తెలిసినోడు, అనుభవం ఉంది, రాజకీయంగా బాగా అనుభవం ఎక్కువ ఉన్న వ్యక్తి కాబట్టి చేస్తాడని మా నమ్మకం. ఇప్పుడు తాడికొండ నియోజకవర్గం చూసుకుంటే ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యేగా మేఘతోటి సుచరిత గారిని నియమించారు. టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగానేమో తెనాలి శ్రావణ్ కుమార్ గారిని నియమించారు. వీళ్ళిద్దరిలో ఎవరు తాడికొండకి ఎమ్మెల్యే అయితే మనకు కానీ, మన కుటుంబాలకు కానీ, మన గ్రామాలకు కానీ మంచి జరిగిద్దని మీరు అనుకుంటున్నారు? రాజధాని పరిధిలో ఉన్నాడు కాబట్టి శ్రావణ్ కుమారు బాగా అభివృద్ధి చెందిద్ది,
చంద్రబాబు కూడా ఆయనకు అనుకూలంగా ఉంటాడు కాబట్టి పనులు చేస్తానికి మా రైతులకి ఇక్కడ రాజధాని ప్రజలకి బాగా అనుకూలంగా ఉంటాడు అని శ్రావణ్ కుమార్ కావాలని మేమందరం కోరుకుంటున్నాం. నమస్తే బాబాయ్, మీ పేరు? పుట్టి సాంబశివరావు. ఏం చేస్తుంటావు బాబాయ్? వ్యవసాయం. బాబాయ్, ఇంక 2 నెలల్లో రాష్ట్రానికి ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? మళ్ళీ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని నువ్వు అనుకుంటున్నావు? చంద్రబాబు అన్నీ తెలిసినోడు. కనీసం ఇక్కడ 3 మైళ్ళు దూరంలో ఎస్ఆర్ఎం ఉంది, రోడ్లు లేవు, 10 కార్లు పడిపోయినాయి, పిల్లల చేతులు ఇరిగినాయి. నువ్వు ఆ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడని నువ్వు ఇది ముఖ్యమంత్రి అవుతావు? చంద్రబాబు అయితేనే ఇంతవరకు కౌలే ఇలా పిచ్చికప్పుల పెద్ద పుల్లు ఇవన్నీ దొరలాడుతున్నాయి. చంద్రబాబు అయితేనే 4 కంపెనీలు వస్తాయి, 10 మంది బాగుతారు. ఇతను వస్తే ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల అభివృద్ధి ఏం జరగలేదంటావా? ఏమీ లేదు. ఎక్కడైనా సరే రాష్ట్రంలో ఒక్క రోడ్డు కానీ ఒక గుంత బుడిచింది కానీ ఎక్కడైనా మీరు చూపించండి. 165 కూటమికి 165 వస్తాయి. బీజేపీ కానీ జనసేన కానీ ఇది కానీ. బాబాయ్, తాడికొండ నియోజకవర్గం చూసుకుంటే ఇక్కడ ఉన్న శ్రీదేవి గారేమో వెళ్ళిపోయారు. ఆ విషయం మీకు తెలుసు, వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా ఉండి. ఇప్పుడు వైసీపీనేమో మేఘతోటి సుచరిత గారిని నియమించారు. టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి గారేమో తెనాలి శ్రావణ్ కుమార్ గారిని నియమించారు. వీళ్ళిద్దరిలో ఎవరు ఎమ్మెల్యేగా అయితే మన తాడికొండకి, మన గ్రామాలకి, మన కుటుంబాలకి మంచి జరిగిద్దని మీరు అనుకుంటున్నారు? నెంబర్ 1 శ్రావణ్ కుమార్. ఎందుకు శ్రావణ్ కుమార్ గారు ఎమ్మెల్యేగా చూడాలనుకుంటున్నారు? అంటే ఆయనకు ఒక పేరు ఉంది. ఎక్కడైనా సరే ఒక వ్యక్తి దగ్గర రూపాయి తీసుకున్నట్టు కానీ అయితే శాత అని అంటాడు, శాత కాదు మన వాళ్ళు కాదు అంటాడు. ఎక్కడైనా సరే శ్రావణ్ కుమారు రాజీవ్ పళ్ళ ఇప్పుడు కూడా నెకాల్చుగానే ఉండడు. ఈ సుచరిత, ఈ డొక్క మాణిక్య ప్రసాద్ 15 పార్టీలు మారారు. సుచరిత ఏం చేసింది? ఆ పత్తిపాడులో ఉంది, ఆ పత్తిపాడులో సీటు ఇవ్వన్నారు. అది ఏం చేసింది? ఏమీ చేయాల. శ్రావణ్ కుమారే కొద్దిగా జనానికి ఉపయోగపడ్డాడు. శ్రావణ్ కుమార్ గారు ఎమ్మెల్యేకి గెలిస్తే మంచి జరిగిద్దని మీరు అనుకుంటున్నారా? బ్రహ్మాండంగా ఉంటుందా? నిజాయితీ. నమస్తే బాబాయ్, మీ పేరు? అభినందన్ రావు. ఏం చేస్తూ ఉంటావు బాబాయ్? మనం పొలం పనే. బాబాయ్, ఇంక 2 నెలల్లో రాష్ట్రానికి ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? మళ్ళీ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని నువ్వు అనుకుంటున్నావు? మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే బాగుంటుంది. ఎందుకు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటున్నావు? ఎందుకంటే ఇప్పుడు ఈ సైకో ఉసుక అమ్ముతున్నాడు, బ్యాందీ అమ్ముతున్నాడు, సచివాలయం తాకట్టు పెట్టాడు, పంచాయతీలు తాకట్టు పెట్టాడు, పొలాలు పాస్ పుస్తకాల మీద ఇతను ఫోటో వేసుకున్నాడు. ఏంది రేపు రేషన్ కార్డుల మీద కూడా ఇతను ఫోటోలు వేసుకొని మొత్తం బియ్యం మొత్తం ఈ పొలాలు కూడా ఇప్పుడు ఎకరం పాతికుంది అనుకో, ఎకరం వచ్చి 25 నెలల కాడికి మొత్తం రౌండ్ ఫిగర్ చేసి డ్రోన్ కెమెరా పెట్టి ఈ పాస్ పుస్తకాల్లో ఎంత ఉందో ఏందైనా చూసుకొని ఈ తగ్గిన 25, 30, 20 సెంట్ల కాడికి అతను ఇది చేసుకుంటున్నాడు. ఈ రైతులు మోసం చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి ఏం చేయలేదంటారా? అభివృద్ధి లేదు, వాడు బాగుండలేదు, వాడు ఏం చేసింది ఏం లేదు, ఆట ఆడుకుంటూ ఉన్నాడు. మొన్న రాజధాని సినిమా చూసారా లేదో కానీ జనం ఆ సినిమా చూస్తే వాడు ఆట ఆడుకోవటం ఏం లేదు. 175కి 175 సీట్లు వస్తాయని చెప్పి గట్టిగా చెప్తున్నారు. టీడీపీ జనసేన బీజేపీ ఇప్పుడు కలిసిపోయినాయి, వాళ్ళు కూడా 175కి 175 వస్తున్నారు. మీ అంచనా ప్రకారం ఎవరికి ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు? మాకు బీజేపీ పవన్ కళ్యాణ్ కలవకపోయినా మేము గెలుస్తాము. కాకపోతే ఏంటంటే కలుపుకోవటం మంచిది కనుక మనం కలుపుకున్నాం. అంతేగాని ఈ 170 వస్తే మాకు అంటున్నాడు చూడు. ఆ తెలంగాణ వాళ్ళే కూడా కలుపుకోవాలి, పక్కన 0 పెట్టుకుని వాళ్ళే కలుపుకోమను, అప్పుడు 170 అవుతాయి వాళ్ళకి. ఇక్కడైతే 170 రావు. 25, 20 లోపు తోడితే వెళ్ళిపోతాడు ఈసారి. నమస్తే బాబాయ్, మీ పేరు? నా పేరు భాస్కర్. ఏం చేస్తుంటావు బాబాయ్? వ్యవసాయం చేస్తాను బాబాయ్. 2 నెలల్లో రాష్ట్రానికి ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అని అనుకుంటున్నావు? చంద్రబాబు అయితే బాగుంటుంది అనుకుంటున్నా అబ్బా. ఎందుకు చంద్రబాబు గారు సీఎం కావాలని కోరుకుంటున్నావు? అభివృద్ధి తక్కువగా ఉంది, అభివృద్ధి లేదు కదా. అయితే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కూడా డబ్బులు ఇస్తున్నాడులే కానీ ఇచ్చినా అది కొద్ది అది ఉపయోగపడతాయి అనుకో. అయితే రాష్ట్రం అనేది ఆర్థికంగా దెబ్బతిన్నది. అందుకు చంద్రబాబు గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. తాడికొండ నియోజకవర్గంలో చూసుకుంటే ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గారు మేఘతోటి సుచరిత గారు ఉన్నారు. టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ గారు. వీళ్ళిద్దరిలో తాడికొండకు ఎవరు ఎమ్మెల్యే అయితే మన తాడికొండకు కానీ, మన గ్రామాలకు కానీ, మన కుటుంబాలకు కానీ మంచి చేస్తారని మీరు అనుకుంటున్నారు? శ్రావణ్ కుమార్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. తెనాలి శ్రావణ్ కుమార్ గారు ఆయన కొంచెం చదువుకున్నాడు అనుకో, బాగా తెలుసు. అయితే శ్రావణ్ కుమార్ అయినా ఇంకో ఎవరైనా పైన చంద్రబాబు ఉంటేనే ఎవరు చేయగలిగిన. అది అభివృద్ధి కావాలంటే చంద్రబాబు గారు కావాలండి. అభివృద్ధి కావాలనుకుంటే చంద్రబాబు గారు కావాలి.
మరి ఇక ఎవరి ఇష్టం వాళ్ళది. మరి ఇక్కడ తెనాలి శ్రావణ్ కుమార్ గారికి ఓటేసి గెలిపించుకుంటారా? మేము వేసేది శ్యామ్ కుమార్కే, మేము వేసేది ఆయనకే. నమస్తే తాత, మీ పేరు? గమ్ముడు వెంకటేశ్వర్లు. ఏం చేస్తూ ఉంటావు తాత? నేను వ్యవసాయం. తాత, ఇంక 2 నెలల్లో రాష్ట్రానికి ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని నువ్వు అనుకుంటున్నావు? చంద్రబాబు అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి చదవ నాశనం చేసిండు. అసలు కొంతమంది అన్నం కూడా తింటలా. జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి ఏం చేయలేదంటావా? ఏమీ లేదు, ఏమి బాకీలు తెచ్చి ఇటుక బాకీలు ఇప్పుడు కోట్లు అప్పు చేస్తుండో ఎవరికే ఇస్తుండో అవి వాళ్ళకి ఉపయోగం లేదు. ముందుకే ఇస్తున్నారు, వాళ్ళు ముందుకే పెడుతున్నారు, ఏది తాగే ముందుకే పెడుతున్నారు. డిపాజిట్గా ఉండవు వాళ్ళకి. చంద్రబాబు గారు వస్తే అభివృద్ధి జరిగింది అనుకుంటున్నారు? కాదు, పూర్తిగా చంద్రబాబు నుంచి మేము అల్లాడిపోతున్నాం. ఎప్పుడు వస్తారా, ఎప్పుడు ఓటేద్దామా, ఎప్పుడు వస్తావా, ఎప్పుడు ఓటేద్దామా. చంద్రబాబు గారిని గెలిపించుకొని సీఎంగా చూసి మంచి జరుగుతుంది మీరు అనుకుంటున్నారు? అంతే మీరు సీఎం కావాలి మాకు, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు.